నూజివీడ్ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజారాణి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలోని అన్ని అవుట్ పేషెంట్ విభాగాలను కొత్త భవనంలో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యుల కొరత ఉందని, త్వరలోనే వైద్యుల కొరత పరిష్కరించడం జరుగుతుందన్నారు. సాధ్యమైనంత వరకు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మెయిన్ మన ఇష్యూస్ మీరందరూ రైల్ చేసేది హాస్పిటల్ షిఫ్ట్ చేయమని. యాక్చువల్గా హాస్పిటల్ షిఫ్ట్ మ్యాక్సిమం అయిపోయింది. మ్యాక్సిమం అంటే మనకు ఆల్ ఓపీస్ షిఫ్ట్ అయిపోయింది, వార్డ్స్ కూడా షిఫ్ట్ అయింది. ఓన్లీ మనకు పోస్ట్ ఆఫ్ వార్డ్స్ మాత్రమే మిగిలింది. పోస్ట్ ఆఫ్ వార్డ్స్ ఎందుకు మిగిలిచాము అంటే ఓటీస్ సర్జరీ అవ్వగానే మళ్ళీ పోస్ట్ ఆఫ్లో వేస్తాం. సర్జరీ అంటే ఇక్కడ ఓటీస్ రెడీ అయ్యింది, అది మనం యూజ్లో తెచ్చుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ మనం ఏంటంటే స్వాబ్స్ తీసి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. స్వాబ్స్ తీసి మనం ఆ స్వాబ్స్ కల్చర్కి పంపించాలి. స్వాబ్స్ కల్చర్ అంటే అట్లీస్ట్ 10 days పడుతుంది. మనం ఆల్రెడీ మేము 15th వచ్చాక స్వాబ్స్ తీసి కడిగించి అన్ని దాన్ని చేయవలసినవన్నీ చేసి పంపించాము. మనకి రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వస్తే అది పాజిటివ్ వస్తే మళ్ళా పంపించాల్సింది, నెగిటివ్ వచ్చినా సరే పంపించాలి. నెగిటివ్ వస్తే 3 negatives మేము రికార్డ్ చేసుకోవాలి. పాజిటివ్ వస్తే ఎన్నిసార్లు పాజిటివ్ వచ్చినా 3 negatives వచ్చేంత వరకు కంటిన్యూ చేయాల్సిందే. 3 negatives వచ్చాక ఫస్ట్ కేసు మనం చేయొచ్చు. అందుకని మనకి సర్జికల్ వార్డ్ మాత్రం షిఫ్ట్ అవ్వలేదు. అంటే సర్జరీ చేశాక మళ్ళీ పేషెంట్ ఇక్కడి వరకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఇప్పుడు పోయినాయి కాబట్టి కావాలి. అంటే ఇప్పుడు యాక్చువల్గా దీస్ ఆర్ ద బర్నింగ్ ప్రాబ్లమ్స్ అనమాట హాస్పిటల్లో. ఇంకోటి మనకి పైన కూడా స్పెషల్ రూమ్స్ ఉంటాయి. అంటే స్పెషల్ రూమ్స్ మనకి పైన 4th floorలో వార్డ్ వేస్తున్నారు. ఆ వార్డుని కొంచెం రూమ్స్ కింద కన్వర్ట్ చేయమని అడిగాము. సో అక్కడ మనకి స్పెషల్ రూమ్స్ రావచ్చు. సో దట్ ప్రజలకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే వాళ్ళు మొదలెట్టేది యాక్చువల్గా ఇప్పుడు ఏదో ఆఫీస్ మాత్రం అంటే ఒక RMO పోస్ట్ ఖాళీ ఉంది, ఒక TCS పోస్ట్ ఖాళీ ఉంది, CIS పోస్ట్ ఎక్కువ అంటే పీడియాట్రిక్ CIS ఖాళీ ఉంది, పీడియాట్రిక్ CSS ఖాళీ ఉంది, జనరల్ సర్జరీ CIS ఖాళీ ఉంది, గైనిక్ CIS ఖాళీ ఉంది, జనరల్ మెడిసిన్ CIS అండ్ ఖాళీ. కాబట్టి ఇంపార్టెంట్ అన్నింటిలోనూ ఖాళీ ఉన్నాయి. ఆల్రెడీ అంటే రిక్రూట్మెంట్ అవుతే తీసిన ప్రతిసారి మన వేకెన్సీ చూపెడుతున్నారు, ఎవరైనా తీసుకోవాలి. రిక్రూట్మెంట్ కూడా రిపీటెడ్గా జరుగుతుంది. అంబులెన్స్లు ఖర్చు అంటే అసలు మనకి అంబులెన్స్ లేదు అంటే మన 108 ద్వారానే మనం పంపించాలి. అది కూడా పనిచేయట్లేదు కదా, అంటే సింగారు ఉన్నప్పటి నుంచి పనిచేయట్లేదు.